ఫ్రెండ్స్, ఇల్లు చాలా ఓల్డ్ ఇల్లు. అయితే ఇంటి ఓనర్ గారికి నాకు కామన్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ప్రవీణ్ అని. అతను ఈ ఇల్లు అన్న బాగా చేయాలి, అంతా వాల్కేరి పెట్టి చేయాలన్నారు. అంతకుముందు అంతా సున్నాలేసి పగిలిపోయి పొక్కిపోయి గందరగోళం ఉండే ఇల్లు ఇప్పుడు చాలా సూపర్గా వాల్కేరి పెట్టించేసి అంతా ఫినిషింగ్ బాగా చేసాం. సార్ చూడండి, ఇప్పుడు వీళ్ళు వచ్చేవాళ్ళు పెయింట్ మేస్త్రులు, నా కింద వర్క్ చేసేవాళ్ళు. ఈ బయట నిలబడిన వాళ్ళు, ఆ పక్క ఈ పక్క నిలబడిన ఇద్దరేమో జూనియర్స్, ఆ గోడకు అనుకున్న కుర్రాడు సీనియర్, ఈ పిల్లగాడేమో మా సడ్డుగుడు కొడుకు. అయితే ఈ హాల్లో మొత్తం ఇప్పుడు మనం చెప్పుకునే పాయింట్ ఏంటంటే రెండు కలర్స్ ఫ్రెండ్స్. రెండు కలర్సే, రెండు కలర్సే మొత్తం. హాలు, గోల్డ్, సీలింగ్ మొత్తం. కాబట్టి పట్టీల వరకు బ్రౌన్ కలర్ కట్టాను. వీళ్ళు ఏంటంటే కలర్స్ లైటింగ్స్ పెట్టించారు అంతే. ఆ లైటింగ్స్ మీదే ఇల్లు అంత సూపర్గా వచ్చింది. కిచెన్ కూడా అదే కలర్. బెడ్రూమ్లో కూడా 3 గోడలకు అదే కలర్, 2 బెడ్రూమ్లో 3 గోడలకు అదే కలర్, సీలింగ్తో సహా. కాకపోతే ఏంటంటే ఒక గోడకి ఒక కలరు, ఇంకొక గోడకు ఒక కలర్ అలా వేసాము. ఈ బెడ్రూమ్లో పింక్ వేసాను, డార్క్ పింక్ వేసాను చూడండి ఫ్రెండ్స్. డార్క్ పింక్ వేసాను చూడండి. అసలు 2 కలర్స్లో చాలా సింపుల్గా ఉంది. కాకపోతే కబోర్డ్ల కలర్లు, డిజైన్లు అన్నీ చేయలేదులే, వాళ్ళు రెడీమేడ్గా చేయించుకున్నారు. కాకపోతే విండోస్ మాత్రం పెయింట్స్ వేసాము. విండోస్ అన్నీ ఎనామిల్ సెక్షను బాగుంది. అంతకుముందు ఇంట్లోకి రావాలంటేనే భయం వేసింది. పగిలిపోయి ఊడిపోయి పొక్కులుగా అయిపోయి వాళ్ళంతా ఫంగస్ వచ్చి గందరగోళం మొత్తాన్ని గీకేసి ఇలా వాళ్ళకే పెట్టాం ఫ్రెండ్స్. చాలా బాగుంది, చాలా నీట్గా వచ్చింది. అంత బాగా వచ్చిందని మేము అనుకోలేదు. అనుకునేది అంటే అలా ఉంది ఇల్లు చూసినప్పుడు. ఈ రెండో బెడ్రూమ్లో ఇది ఒక గోడకి చెప్పాను కదా, 3 గోడలకు ఒకటే కలరు, సీలింగ్తో సహా. ఒక గోడకి ఒక కలర్, స్కై బ్లూ డార్క్ కొద్దిగా థిక్ చేయమన్నారు. స్కై బ్లూ తెప్పించి థిక్ చేసి వేసాను. చాలా బాగా వచ్చింది. అది ఫ్రెండ్స్. ఇదేమైనా 2 కలర్స్తోనే బాగుంటుంది ఇల్లు. నీవే నా జీవమయా.